రెండేళ్ల కాలంలో ప్రజలకు పరిపాలన అందించిండ్రా? వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలైన తీరేంది? ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, వివిధ వర్గాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలేంది? లక్షలాది మంది జనం, ప్రత్యేకంగా రైతాంగ ప్రజలు నిత్యం రోడ్ల మీద ఉండేటువంటి దుస్థితి ఏంది? ఇప్పటికి 700 పైచిలకు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగినాయి. ఏ రకంగా పనిచేస్తున్నదో నిత్యం ఎత్తి చూపడం అనేటువంటిది విపక్షాల బాధ్యత, ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత. ముఖ్యమంత్రి నేను పాలమూరు బిడ్డని రోజుకు 4 సార్లు చెప్పుకుంటాడు. మరి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు పూర్తయినా కూడా 4 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసి ఒక ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించిన పని మాత్రమే కొంత మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 5-6 మాసాల పని ఒక 1000-1200 కోట్లు ఖర్చు పెడితే అవుతుందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మొత్తుకుంటున్నాం. పాలమూరు బిడ్డ కదులుతలేడు. కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతున్నాడు. సరే, అది నీ సభ్యత, నీ సంస్కారం. నువ్వు 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. నేను పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాని అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటాను.